AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ప్రీవియస్ వీడియోలో పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏ విధంగా ఉంటుందో దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అండి. అంటే కసితో నాస్తి దుర్భిక్షం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా వాడటం జరిగింది. కృషితో కన్నా కసితో. ఈ కొటేషన్స్ భలే ఉంటాయి సార్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు చాలా మంది ప్లేయర్స్ ఆడారు, కానీ విరాట్ కోహ్లీ కానీ యువరాజ్ సింగ్ కానీ వీళ్ళు వాళ్ళు ఆడేటప్పుడు చూడండి ఎంత కసిగా ఆడుతుంటారు వాళ్ళు. అసలు అంటే ఆ కసి వాళ్ళని ఈరోజు నెంబర్ 1 తక్కువ టైంలో. దీనికి పార్ట్ 2 ఏం చెప్తున్నారు? ఈరోజు పార్ట్ 2లో మనం పవర్ఫుల్ అంటే మాస్టర్ మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఎందుకు ఎలా సింక్ అయిందంటే, ఎందుకు మాస్టర్ మేనిఫెస్టేషన్ ఇక్కడే ఇచ్చారంటే, మీరు మీ అందరూ జాగ్రత్త టెండూల్కర్ వేసుకునే జెర్సీ వెనకతల 10 అని ఉంటుంది. ఇస్ నెంబర్ ఇస్ 10. సో ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ బ్యాచ్ కూడా 10th బ్యాచ్. అందుకే మాస్టర్ అంటే మాస్టర్ బ్లాస్టర్ అవ్వాలంటే 10th బ్యాచ్లో ఇంకొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు యాడ్ ఆన్ అండి. సో ఇప్పుడు నేను పార్ట్ 2లో ఏం చెప్పబోతున్నానంటే, ఇంతకుముందు స్టెప్ 2 వరకు చెప్పాం. స్టెప్ 3 ఏంటంటే డూ ద వర్క్. ఎందుకంటే లక్ రావాలి అంటే వర్క్. అంటే లక్ మీకు నిజంగా కలిసి రావాలంటే, లక్ మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు వర్క్ని ప్రేమించాలి. అంటే చాలా మంది అంటే ఏడుస్తూ బతుకుతుంటారు. ఈ ప్రపంచంలో ఎప్పుడు చాలా మంది హ్యాపీగా ఉంటారంటే సండే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వర్క్ వెళ్ళాల్సిన పని లేదు కాబట్టి. అంటే ఎవరైతే, అందుకే ఇందాక మన టెండూల్కర్ గురించి చెప్పామండి. అతను టెండూల్కర్ అట వర్షం అంటే క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు వర్షం పడితే బాధపడతాడు. మిగతా వాళ్ళు ఏంటంటే మన చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు వర్షం పడిపోద్దా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉండేవాడు. నేను చదువుకుని గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాను. వర్షం పడితే అది పండగ, ఎందుకు స్కూల్ సెలవు ఇచ్చేస్తారని చెప్పేసి. అంటే చాలా మంది అండి వర్క్ ఎలా చేస్తారంటే ఏదో వాళ్ళ కోసమో బాస్ కోసమో ఏదో బతకడానికో కాదు, ప్యాషనెట్గా చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బీచ్ రోడ్ దగ్గర కొంతమంది పెయింట్ వేస్తుంటారు. వాళ్ళు ఒక పెయింటింగ్కి 300-400 తీసుకుంటారు. అదే ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ వేసారు అనుకోండి, కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ రోడ్ దగ్గర కొంతమంది మామూలుగా ఏదో వాయిస్తుంటారు. అదే పియానో అదే గిటార్ కానీ ఏఆర్ రెహమాన్ వాయిస్తే ఇంకా చాలా ఎక్కువ చార్జ్. అంటే ప్యాషనెట్, ఎంత ప్యాషన్గా ఉన్నాము మనం వర్క్ పట్ల అనేది మనల్ని నిజంగా ధనవంతులు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ ఒకప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు పెద్దగా డబ్బులు రాలే. అందరూ అన్నారట ఎందుకు వేస్ట్, ఎవరు కొంటారు ఆన్లైన్ అన్నారు. ఈరోజు అతను ప్యాషనేట్గా చేసి నమ్మాడు కాబట్టి ఈరోజు మీకు తెలిసి ప్రపంచంలో నెంబర్ 1. ఈవెన్ ఎలన్ మాస్క్ అండి, వరాసుగా 3 సార్లు రాకెట్ ఫెయిల్ అయిపోయినా కూడా అందరూ అన్నారు వదిలి అప్పుల పాలు అయిపోతాం అని అన్నాను కూడా. తన ప్యాషన్ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకు డబ్బులు తీసుకొస్తుంది. సో చాలామంది ఏమంటారంటే ఐఎమ్ గోయింగ్ టు బి మిలియనర్ అంటారు. సో ఇలా అనడం వల్ల మేనిఫెస్టేషన్ జరగదు. నేను ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు బి మిలియనర్, ఐఎమ్ గోయింగ్ టు బి నెంబర్ 1 అని అంటారు. అలా వల్ల కూడా మేనిఫెస్టేషన్ అవ్వదండి. సో ఏం చేయాలంటే, అలాంటప్పుడు ఏం చేయాలంటే అది ఏమవుతుందంటే విష్ మాత్రం అవుతుందండి. అంటే బ్రెయిన్ ట్రేస్ అతను చెప్తాడు, ఓన్లీ టాప్ మోస్ట్ కోచ్. అతను ఏమంటాడంటే, మీరు కరెక్ట్ క్లారిటీ లేకపోతే అది గోల్ అవ్వదు, విష్ అవుతుంది అంటాడు అతను. క్లారిటీ లేకపోతే బాగా డబ్బు సంపాదించాలి అని నేను ఒకప్పుడు అనుకునేవాడిని. చిన్నప్పుడు బాగా ఏంటి నీ గోల్ అంటే బాగా డబ్బు సంపాదించాలి అని అనేవాడిని. ఓ సూపర్, ఆల్ ది బెస్ట్ అని అనేవారు. మనం కూడా ఇదే మన గోల్ అనేసుకునేవాడిని. కానీ అది గోల్ కాదు, విష్ గుర్తుపెట్టుకోండి. నేను అంటే విష్కి గోల్కి చాలా మందికి తేడా తెలియదండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, విష్ అనేది మేనిఫెస్టేషన్స్ అవ్వవు, గోల్స్ మాత్రం మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అన్నట్టు ఐఎమ్ గోయింగ్ టు బి మిలియనియర్ అని అంటే అదొకటే సరిపోదు, యాడ్ వై. ఎందుకంటే ఎందుకు మిలియనర్ అవ్వాలి, ఎందుకు డబ్బు సంపాదించాలనే వై తెలుసుకుంటే, ఇఫ్ యువర్ వై ఈస్ క్లియర్ యువర్ వే ఈస్ క్లియర్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీ వై గాని క్లియర్గా ఉంటే వే క్లియర్గా ఉంటుంది. యూనివర్సే వే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు వచ్చి డాడీ ఒక 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేస్తామా? ఫస్ట్ అడుగుతాం ఎందుకు 1,00,000 రూపాయలు అంట. వాళ్ళు కరెక్ట్ వేదని చెప్పారు అనుకోండి, అప్పుడు ఇస్తాం మనం. అంటే మన పిల్లలే వచ్చి డబ్బులు అడిగినా కూడా ఇస్తారా? ఎవరో వై ఎందుకు. చిన్నప్పుడు మనం డాడీ ఒక 500 ఇవ్వాలంటే ఎందుకు అంటే పిక్నిక్ అనగానే పిక్నిక్ అందరూ వెళ్తాను డాడీ, పిక్నిక్ వెళ్తాను డాడీ ప్లీజ్ డాడీ అంటే అప్పుడు ఇచ్చేవారు అనమాట. ఎందుకు? వాళ్ళు భయం ఉండదు, ఎక్కడ డబ్బులు తప్పుగా ఖర్చు పెడతాడో చెడు అలవాట్లకి వెళ్ళిపోతారని. అదే పిక్నిక్ అనగానే ఒక సరదాగా వెళ్ళని అప్పుడు ఇస్తారు. అంటే అక్కడ కూడా వై తెలిస్తే వే అనేది క్లియర్ ఉంటుంది. సో మీ అందరూ కూడా ఎందుకు ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, ఎందుకు డబ్బు సంపాదించారు, ఏంటి ఆ స్ట్రాంగ్ రీజన్ ఏంటి మీ మైండ్లో ఎప్పుడు ఆ బేజం పడింది? కొంతమందికి ఎలా ఉంటుందంటే 30 సంవత్సరాలప్పుడు పడుతుంది, కొంతమందికి చిన్నప్పుడే పడిపోదు. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే బాధపడితే కానీ బోధపడదు. వాళ్ళకి ఎక్కడో హట్ అవుతారు, ఇప్పుడు చూపిస్తా అని చెప్పేసి. లాస్ట్ టైం ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ షేర్ చేశారండి.
సో అంటే ఏంటి, మామూలుగా ఉండేవాడిని, చాలా కష్టాలు పడ్డాను, నేను ఎవరు హత్య చేశారు అందుకే నేను సక్సెస్ అయ్యాను. రాజమౌళి గారు కూడా ఒక వీడియో మొన్న రీసెంట్గా వీడియోలో చెప్పారనమాట, నేను మామూలుగా ఉండేవాడిని, ఇంట్లో అందరూ ఏంటి నీ గోల్ ఏంటి నువ్వు ఇలా ఉండిపోయేవాడిని అందరూ అంటుంటే హట్ అయ్యి అంతగా నేను వెంటనే నేను ఇందులోకి వచ్చాను, అసలు ఏ పని చేసేవాడిని కాదు, లేజీగా ఉండి. రాజమౌళి గారు క్లియర్గా వీడియోలు చెప్పారనమాట, నేను ఏదో గడిపేసేవాడిని అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళ సిస్టర్ ఎవరు అన్నారట, ఏంట్రా నువ్వేంటి ఎలాగైపోయి ఏదో సంథింగ్ ఏదో హట్ అవ్వడం వల్ల ఎప్పుడైతే, ఎందుకంటే పెయిన్ వస్తేనే, పెయిన్ ఫీల్ అయితేనే గెయిన్ అనేది కనిపిస్తుంది అండి. సో అందువల్ల చెప్పేది ఏంటంటే వై అనేది దయచేసి రాయండి, ఎప్పటికి అవ్వాలనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ షేర్ చేస్తాను. ఎలాన్ మస్క్ని ఒకసారి అడిగారట, నువ్వు ఎందుకు ధనవంతుడు అవ్వాలనుకుంటే, నేను ఒక ప్రొడక్ట్ తయారు చేయాలనుకుంటున్నాను, ఆ ప్రొడక్ట్ ప్రపంచంలో ఒక యూనిక్ ప్రొడక్ట్. ఏంటి ఆ ప్రొడక్ట్ అంటే టెస్లా. అంటే అతను క్లారిటీగా ఉన్నాడు. బిల్ గేట్స్ని అడిగారు, నువ్వు ఎందుకు ధనవంతుడు అవ్వాలనుకున్నావు అంటే, నేను తయారు చేసే ఒక డబ్బా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, అదే కంప్యూటర్. అంటే ప్రపంచంలో అందరూ కూడా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ప్రొడక్ట్ ఫోకస్ పెట్టి ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ ప్రొడక్ట్? సో మీరు ధనవంతులు అవ్వాలనుకుంటే, రిచ్ అవ్వాలనుకుంటే, వాట్ ఈజ్ యువర్ ప్రొడక్ట్ గోయింగ్ టు బి లాంచ్? సో అని తెలుసుకోవాలండి. అంటే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. అండ్ ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో, డూ ద వర్క్, బీ ప్యాషనేట్. వర్క్ ఎప్పుడైతే ప్యాషన్ చేస్తామో ఆ వర్క్ కాస్త మాయమైపోద్ది, తర్వాత లక్ అంటారు. అందుకే చాలా మంది అంటారు అదృష్టం రా, పెట్టి పుట్టి ఉండాలరా అని అంటారు. కానీ ఆ ఒక్క పర్సన్కి తెలిసి ఆ కింద నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపారు, అంటే ఎన్ని అవమానాలు పడ్డారని చెప్పేసి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎంత పవర్ఫుల్ అంటే, అవమానాలు కాస్త సన్మానాలు అవుతాయి, చిత్కారాలు కాస్త సత్కారాలు అవుతాయి. అంటే అంత పవర్ఫుల్ అండి. ఎవరు? ఓన్లీ ప్యాషనేట్ పీపుల్. ఈ ప్యాషనేట్ పీపుల్ ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటేనండి, వాళ్ళు ఏమంటారంటే WIT. ప్యాషనేట్ పీపుల్ అందరూ జాగ్రత్త ఉంది. మీరు ప్యాషన్ కాదని ఎలా తెలుస్తుంది అంటే, WIT అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఏది జరిగినా, ఎన్ని నష్టాలు జరిగినా వాళ్ళు వదలరండి. వాళ్ళు ఖచ్చితంగా నేను కొట్టి తీరుతా, తగ్గేదేలే అంటారండి. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే చాలా, అంటే ప్రపంచం, ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారండి. ఇంట్లో వాళ్ళు కూడా నీ వల్ల కాదు, వద్దు వదిలే అన్నా కూడా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళ అంతరాత్మ మాట తప్ప ఎవరి మాట వినరండి. సో మీ అందరూ చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు దేన్ని చేస్తున్నారో దాన్ని చాలా ఇష్టంగా. ఏం స్టీవ్ జాబ్స్ చెప్తారు, మీకు తెలుసు కదండి. స్టీవ్ జాబ్స్, నువ్వు ఏదైతే పని చేస్తావో దాన్నే ప్రేమించు, లేదా ప్రేమించే పని చెయ్యి. చాలా బాగా చెప్పారు అతను. నువ్వు ప్రేమించే పని చెయ్యు, లేదా నువ్వు చేసే పని ప్రేమించు. సో అందువల్ల మేము చెప్పేది ఏంటంటే, మీరు బాగా ఇష్టపడే పని చేయండి. ప్రపంచంలో ఎవరు నో అన్నా కూడా మనం వదిలేయకూడదు. నెక్స్ట్ ఇంకోటి అంటే, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయాలంటే చాలా మందికి ఒకటి ఉంటుందండి. అంటే నేను అందరూ చెప్తున్నాను, మీ అందరూ కూడా ఓన్ హౌస్ గురించి మర్చిపోండి. సార్ ఓన్ హౌస్ వద్దా అంటే, రెంట్ ఇంట్లో బతకమంటారా? నో, ఓన్ హౌస్ కాదు, డ్రీమ్ హౌస్. రిచ్ పీపుల్ అందరూ కూడా ఓన్ హౌస్ గురించి ఎప్పుడు ఆలోచించారండి, డ్రీమ్ హౌస్ గురించి ఆలోచిస్తారు. అంటే డ్రీమ్ హౌస్ అంటే ఏంటి? ఎవరైనా మీ ఇంటికి వస్తే బతికితే నీలాగా బతకాలా అనేసి నువ్వు ఏది వాడినా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పేస్తుందండి అంటే, నేర్పిస్తుంది అంటే, నేర్చుకుంటే అప్లై చేస్తే బ్రాండ్ బాబు, ఏది వాడినా బ్రాండ్ అయిపోతారు వాళ్ళ లైఫ్లో. అంటే వాళ్ళ ఇంటికి వస్తే ఇల్లు అంటే ఎలా ఉండాలి, కార్ అంటే ఎలా ఉండాలి, బట్టలు అంటే ఎలా ఉండాలి అనేలాగా లా ఆఫ్ అట్రాక్షన్ నా క్లయింట్స్ ఈరోజు నేను తయారు చేస్తున్నాను. నా డ్రీమ్ ఏంటంటే సెలబ్రిటీస్ నా క్లయింట్స్ అవ్వడం కాదు, క్లయింట్స్ నా సెలబ్రిటీస్ అవ్వాలని చెప్పేసి ఒక ప్యాషన్తో చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, సెలబ్రిటీస్ నా క్లయింట్స్ కాదు, నా క్లయింట్స్ని సెలబ్రిటీస్ చేయాలని ఒక మిషన్తో పనిచేస్తున్నానండి. సో ఇది అంటే కామన్ ఎమోషన్ సార్. అదే నేను ఎవరితో కూర్చున్నా సరే వాళ్ళు సెలబ్రిటీ అవ్వటం తప్ప వేరేది మైండ్లో ఉండకూడదని దాంతో పనిచేస్తాను. అవునండి, అదే 100%. ఎందుకంటే నేను కూడా అదే, మార్నింగ్ మీరు ఎంత ఎనర్జెటిక్గా ఇలా ఉంటా కూర్చుంటారు, రాత్రి 10 అయినా కూడా ఎంత ఎనర్జెటిక్గా కూర్చుంటారు. నాకు అప్పుడే అర్థమైపోతుంది మీరు ఎందుకు అంత సక్సెస్ అవుతున్నారు అనేది. మళ్ళీ గుర్తుపెట్టుకునండి, మార్నింగ్ ఎలా ఉంటుంది అంటే, చాలా మంది ఎనర్జెటిక్గా ఉంటారు, సాయంత్రం ఓకే అంటారు, కానీ ప్యాషన్ అని నరాలు ఎక్కించుకోవాలండి. రక్షకుల సినిమాలు ఇలా కనుక నరాలు ఎలాగెళ్ళిపోతాయో, మనం ఎప్పుడు కూడా డబ్బు గురించి మనకు అంత ప్యాషన్ ఉండాలండి. నిజంగా చెప్తున్నా, ప్యాషన్ లేకపోతే మాత్రం ఎక్కడో దగ్గర ఆగిపోతాం మనం. అంటే ప్యాషన్ ఎలా ఉంటారు? సింపుల్, వీళ్ళు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అంటే ఒక పుస్తకంలో రాసి ఉందండి, జీవితంలో ఎప్పుడు ఓడిపోతాం అంటే ఉత్సాహం కోల్పోయినప్పుడే ఓడిపోతాం. బట్ అన్వర్ గారి వీడియో చూసిన తర్వాత ఉత్సాహం నేను ఈరోజు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఫ్రమ్ ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో రెగ్యులర్ వీడియో పడేలాగా చూసుకుందాం. షూర్ డెఫినెట్లీ అండి. ఇక్కడ నుంచి మొన్న దుబాయ్ వెళ్ళడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఈసారి అంటే ముఠా మేస్త్రి సినిమాలో లెవెల్ అయిపోతుంది, ఖచ్చితంగా చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే, మనం ఒక డ్రీమ్ బోర్డ్ పెట్టుకోవాలండి కంపల్సరీ. మీ అందరూ ఏం చేస్తారంటే, డ్రీమ్ బోర్డ్ పెట్టుకోండి.
ఎస్పెషల్లీ మిర్రర్ పక్కన పెట్టుకుంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకు చాలా మంది మన మిర్రర్ దగ్గర ఖచ్చితంగా రోజుకి ఒకసారినే వెళ్తాం, చూస్తుంటాం అలాను. సో అంటే ఏ ఇల్లు బతకాలి, ఎటువంటి ఇంట్లో ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఒక డ్రీమ్ బోర్డ్ తయారు చేసుకొని మీరు ఏ కంట్రీస్ వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా. నేను యాక్చువల్లీ ఇప్పటివరకు 25 కంట్రీస్ రాసుకున్నానండి, 4 కంట్రీస్ వెళ్ళాను. అంటే నేను అలా రాసుకుని అలా పెట్టడం, నేను నా క్లాసెస్లో నేను నేర్పిస్తాను. అంటే మేనిఫెస్టేషన్ అంటే ఆకాశం కూడా, మళ్ళీ చెప్తున్నానండి, అంటే అవకాశం కూడా ఆకాశం అంత పెద్దగా వచ్చేలాగా నేను తయారు చేయగలను, అంటే నేను క్రియేట్ చేయగలను. ఎందుకంటే సింపుల్ అండి, జీవితంలో అప్పుడప్పుడు స్మాల్ డెసిషన్స్ కూడా బిగ్ లైఫ్ మనకు మారిపోతాయి. అంటే జీవితంలో సరదాగా తీసుకున్న డెసిషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది లైఫ్ని. సో అందువల్ల మీరు ఈ నా క్లాసెస్కి రండి, మీరు తీసుకుంది చాలా స్మాల్ డెసిషన్ అండి, కానీ మీ లైఫ్ని నేను మళ్ళీ చెప్తాను, 9 రోజులు జీవితం మార్చుకోవచ్చా అని ఎంతవరకు ఎవరు చెప్పారు లేదు నాకు తెలియదు, నేను మాత్రం చెప్తున్నానండి, పక్కాగా 9 రోజుల్లో జీవితాన్ని మార్చుకోవచ్చు అని నేను చెప్తున్నానండి. ఈసారి 10th బ్యాచ్, సో టెండూల్కర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. సో అయితే ఈ విధంగా మనం డ్రీమ్ బోర్డ్స్ తయారు చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మనం ఏదైతే డ్రీమ్ బోర్డ్లో పెడతామండి, సింపుల్గా దాన్ని టిక్ పెట్టుకోవాలట. చాలామందికి ఆ సీక్రెట్ తెలీదు. డ్రీమ్ బోర్డ్లో పెట్టుకుని ఏంటంటే అయిపోయాయి అని టిక్ పెట్టుకోవాలట. టిక్ పెట్టుకుంటే మనం సబ్ కాన్షియస్ మైండ్ని ఎవరు ఎంత ఎక్కువ మోసం చేస్తారో వాళ్ళే గెలుస్తారండి. అయిపోయింది అని ఎప్పుడైతే అయిపోయిందని ఎప్పుడు అనుకుంటాం, టిక్ మార్క్ అంటే మీరు మీ డ్రీమ్ బోర్డ్లో పెట్టుకుని సరదాగా టిక్ పెట్టండి, అయిపోయాయి అని ఏదో ఒకరోజు ఖచ్చితంగా మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుందండి. సో అంటే టిక్గా చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తాం, టిక్ అంటే అర్థం ఏంటి, అయిపోయింది, రైట్, పాస్ అయిపోయావు అని చెప్పేసి అనమాట. అది సో ఇక్కడ మీ లైఫ్లో మీరు పాస్ అవ్వాలని టిక్ పెట్టుకోండి. సో జీవితాన్ని ఎక్సైట్మెంట్ ఎప్పుడు కోల్పోకూడదండి, వాయిస్లో కూడా వైబ్రేషన్స్ ఉండాలి. కొంతమంది నేను అడుగుతుంటాను ఎలా ఉన్నారు అని అంటే ఫైన్ అంటే ఫైన్ అంటే ఫైన్ పడుతుంది ఖచ్చితంగా, యూనివర్స్ ఫైన్ వేస్తుంది. ఫైన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే, పోలీసులు జనరల్గా ఎక్కడైనా పట్టుకుంటే ఫైన్ కట్టమంట. ఫైన్ అంటే తెలుగులో మీనింగ్ జరిమానా. సో నేను మీరు కూడా ఎవరైనా అడిగితే ఫైన్ అని చెప్పొద్దండి ఎవరు కూడా. సో ఫైన్ ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ ఎక్సలెంట్ అని అనుకోవాలండి. అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కొన్నాళ్ళకి సబ్ కాన్షియస్ దాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అవర్ వర్డ్ క్రియేట్స్ అవర్ వరల్డ్, మన వర్డే మన వరల్డ్ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా జీవితంలో ఎప్పుడు కూడా ఎక్సైట్మెంట్తో ఉండండి, జరుగుతుందని ఒక నమ్మకంతో ఉండండి. మీ డ్రీమ్ బోర్డ్లో పెట్టుకుని టిక్ పెట్టుకొని ఈ విధంగా చేస్తే మాస్టర్ మేనిఫెస్టో అవ్వచ్చు అండి. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకు ముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మేము మిస్ అయిపోయాము, వీడియోస్ కొంచెం లేట్గా చూసామని. సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో, డబ్బును కూడా మిస్ అయ్యారో, దాన్ని చక్రవడ్డీ బారువడ్డీతో సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్కి నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను. ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలా మంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు, కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకునే అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా. ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి. అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో, ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిదీ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. మేము వెళ్ళి చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. అయితే 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ అంటే మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్టులో ఉందా, దాన్ని ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా, చిన్న అప్పు ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఈ క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్నా అనుకుంటే, అప్పు అనేది ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమ్మీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోండి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయటకు తిరిగి, లేకపోతే అది పిల్లలు పెడుతుంటాం. సో అప్పు కూడా అంతే, పిల్లలు పెడుతుంటుంటుందండి. సో అందువల్ల అంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి, ఈసారి 10th బ్యాచ్. ఈసారి జరగబోయేది ఏంటంటే మే 29 నుంచి అండి. మే 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.
పోస్ట్ పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు. పోస్ట్ పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్ పోన్మెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి యూనివర్స్ ఈ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం. గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో May 29th బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 29th. సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.